హిస్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి సోమవారం సెప్టెంబర్ 23వ తారీఖు, షష్ఠి తిథి మధ్యాహ్నం 1:51 వరకు, తదనంతరం సప్తమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి రోహిణి నక్షత్రం రాత్రి 10:07 వరకు, తదనంతరం మృగశిర అనేది ఉంటుంది. అలాగే ఈరోజు మరి తిథి శ్రాద్ధం అనేది మనకి ముఖ్యంగా ఆరోది, షష్ఠి అనేది. ఇక మిగతా వివరాల్లోకి వచ్చేప్పటికి ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మాత్రం కొత్త ప్రయోగాలకి ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. కొత్తగా దేని మీదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు వాయిదా వేయటం అనేది మంచిది. మానసికంగా మాత్రం ఈరోజు బలోపేతంగా ఉంటారు. ఆడవాళ్ళు, ఆడబంధువుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీరు ఎవరితో అయితే ఏదైతే మధ్యవర్తిత్వం చేస్తారో ఆ మధ్యవర్తిత్వం కూడా మీకు ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. కనుక ఈ రాశిలో పుట్టి ఎవరైనా మీడియేటర్లుగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ప్రయత్నాలు మరింత పటిష్టంగా చేసినట్టయితే కనుక తప్పకుండా త్వరలో నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో, మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మానసికంగా మరింత పరిణతి సాధించడం అనేది, తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక పరిష్కార దిశగా ముందుకు తీసుకురావటం అనేది కూడా ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎలా చూసినప్పటికీ కూడా మీ యొక్క చాకచక్యత అనేది ఎక్కువగా ప్రస్ఫుటమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మేలు జరగడం అనేది అయితే ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా ఎంతో కొంత ఖర్చుకు దారి తీసేలాగానే ఎక్కువగా కనిపిస్తాయి. దూర ప్రయాణాల కోసం వేచి ఉన్న వాళ్ళైతే కనుక ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే మార్పులు సంభవిస్తాయి. తర్వాత మీ యొక్క ప్రతిభా పాఠవాల గురించి మీరు ఎంత తహతాలు ఆడినప్పటికీ కూడా దానికి తగినంత వేదిక కానీ, దాన్ని ప్రోత్సహించేంత మనుషులు కానీ లేకపోవటం అనేది మీకు ఒకంత అసహనం కలిగించడం అనేది కూడా అలానే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇటు మరి రాశ్యాధిపతి తర్వాత గురుడితో కలిసి అత్యద్భుతమైన యోగంగా ఉండటం వల్ల కూడా మీకు చాలా ఎక్కువ మంచి ఫలితాలు వచ్చేలాగానే ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవేమి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కానీ మరొక మీ యొక్క జీవితానికి కానీ పెద్దగా భంగం వాటించగలిగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇక ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, తర్వాత పునర్వసు 4వ పాదంలో జన్మించిన వాళ్ళకైతే కనుక మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు కానీ, తర్వాత కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకుంటే కనుక ఆ పనులన్నీ కూడా అక్కడికక్కడ వాయిదా పడుతూ రావటం కానీ కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి కూడా ఈరోజు మరీ చెప్పుకోదగిన అననుకూల పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆర్థికంగా కొంత పరిణితి సాధించడం అనేది గతంతో పోలిస్తే కొంతవరకు తగ్గించుకునే ఖర్చులు ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏదైనా దూర ప్రయాణాలు చేయాలంటే కనుక తప్పకుండా సాధ్యమవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అమ్మ లేదా అమ్మ వైపు ఉండే బంధువుల వల్ల మాత్రం ఏవైనా సరే కొంతవరకు చికాకులు కలగచ్చు. ఇక ఇతరత్ర ఎలాంటి చెప్పుకోదగిన అవాంఛనీయ పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు అత్యధిక భాగం మంచి ఫలితాలు వచ్చేలాగానే ఎక్కువగా కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా కానీ ఆ పరిస్థితుల నుంచి బయటికి రావటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది.
ఇక పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు అంటే అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకైతే కనుక మరింత విస్తృతమైన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో మీ యొక్క ప్రతిభా పాటవాలని చక్కగా చూపించగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. తులారాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మానసికంగా ఈరోజు కూడా ఎంతో కొంత గజిబిజిలోనే మీరు ఉండిపోవటం అనేది కూడా వ్యక్తిగతంగా కొంతవరకు అననుకూల పరిస్థితిగా చెప్పవలసి ఉంటుంది. కొత్తగా ఉద్యోగ మార్పుల కోసం ఈరోజు ప్రయత్నించకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఆడవాళ్ళ బంధువుల వల్ల కూడా మీరు ఈరోజైతే ఎంతో కొంత తలనొప్పులు తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరితో పడితే వాళ్ళతో మీరు మధ్యవర్తిత్వం చేయకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఎప్పటికన్నా కూడా ఈరోజు ఒకంత లాభాలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నాన్నగారి వైపు ఉండే బంధువుల వల్ల ఏవైనా సరే కొంత మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నిన్నటిదాకా పరిష్కృతం కానీ ఏదైతే అంశాలు ఉంటాయో అవి నెమ్మదిగా పురోభివృద్ధిలోకి వెళ్ళటం అనేది ఉంటుంది. అందుకే మనం గత రోజు కూడా చెప్పడం అనేది ఏంటి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు మరింత ముమ్మరంగా చేసినట్టయితే కనుక రానున్న 2-3 రోజుల్లో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో ఈరోజు కూడా కొంతవరకు అసందిగ్ధ వాతావరణం తొంగి చూసేలాగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని ఎలా చేయాలి అనేది మీకు తలకు మించిన భారం అయ్యే సూచనలుగా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు అది పిల్లల వల్ల అయితేనేమి, తర్వాత మన ఆప్త బంధువుల వల్ల అయితేనేమి మీకుండే సమస్యల నుంచి కొంతవరకు ముందుకు రాగలగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తోంది. మానసికంగా మాత్రం పైకి గంభీరత్వాన్ని అయితే ప్రదర్శిస్తారు కానీ లోపల అయితే మాత్రం ఒక రకమైన అసహనానికి లోనవుతూ ఉంటారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారు ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏదైనా మనం తీసుకునే నిర్ణయాలు మనకే తలవంపులు తెచ్చేలాగా, తలనొప్పి తెచ్చేలాగా కూడా ఉండటం అనేది అయితే ఎక్కువ కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే పునరాలోచన చేయటం అనేది చెప్పదగిన సూచన. భూములు కానీ ఇల్లులు కానీ కొనాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే తప్పకుండా ఈరోజు అయితే మీరు చేయవచ్చు. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇందులో ధనిష్ట నక్షత్రం వారికి, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న వారికి అయితే కనుక ఎక్కువ శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద వీరు ఎక్కువగా సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే కనుక మరింత మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు తీసుకునే ఏ పనిప్పటికీ కూడా అందులో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా రావటం అనేది ఉంటుంది. ఈ గెలుపు అనేది కానీ ఓటమి అనేది కానీ ఎటూ తేలకుండా అలా గోడ మీద పిల్లిలాగా ఉండిపోవటం అనేది కూడా మిమ్మల్ని కొంత అసహనానికి గురి చేయటం అనేది కూడా ఆ రకంగానే కనిపిస్తుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక భూములు ఇల్లులు కొనాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. దూర ప్రయాణాల్లో మాత్రం ఎంతో కొంత ఇబ్బందులు తలెత్తుతాయి కనుక సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట కానీ లేదా మనం ఏదైనా వ్యాపార రంగంలో ఉంటే ఆ వ్యాపార స్థావరంలో కానీ ఎలా చూసినప్పటికీ కూడా చక్కటి లాభం, ఎవరో ఒక వ్యక్తి సహాయ సహకారాలతో చక్కటి అభివృద్ధిలోకి రావటం అనేది, అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ మీరు చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు రావటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, గతంగా అలసిన ఏదైతే ఉందో ఆ అలసట నుంచి బయటకు వచ్చి చక్కటి విజేతలుగా నిలిచిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.